నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ అన్నారు। అలవి కాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు। మాట తప్పిన కాంగ్రెస్ నాయకులకు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు। బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు। ఇందులో భాగంగా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ బారాస జెండా ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఎంకే ముజిబుద్దీన్ మాట్లాడుతూ ఏప్రిల్ 27వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించడం జరిగిందన్నారు। నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు। ఆ రోజు తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేశామని చెప్పారు। 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత బంగారు తెలంగాణ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు। గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు। రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడలేదని చెప్పారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇంతవరకు చేయలేదన్నారు। రైతు బంధు పెంచుతామని పెంచలేదని, అలాగే పెన్షన్లు కూడా పెంచుతామని చెప్పి గత 4 నెలలు గడిచినా ఇప్పటి ఒక్కటి కూడా పెంచిన దాఖలాలు లేవన్నారు। అసాధ్యమైన హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు। పార్టీ అధ్యక్షులు తెలంగాణ 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 నాయకత్వం తెలంగాణ జై తెలంగాణ। ఈరోజు అంటే ఏప్రిల్ 20 నాడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది। ఆ రోజు నుంచి మొదలుకొని ఆ రోజులో ఉన్న కొద్ది మందిలో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఈరోజు మనము జెండా ఆవిష్కరణలో కూడా పాల్పంచుకోవడం చాలా అభినందనీయం, ఎందుకంటే సంతోషదాయకం। ఆ 23 సంవత్సరాల నుంచి ఉద్యమ బాట పట్టి 14 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న తెలంగాణ తర్వాత అధికారంలో చేపట్టిన తర్వాత బంగారు తెలంగాణ దిశగా 10 సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే దేశంలో ఒక మంచి రాష్ట్రంగా నంబర్ 1 రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నదంటే దానికి ఈ ఎంతోమంది అమరులైన త్యాగాలు చేసిన కార్యకర్తలు నాయకులు ముఖ్య కారణము। దాన్ని నాయకత్వం వహించిన పెద్దలు కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా బంగారు తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఈ ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది, ఏదైతే బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న ఈ రాష్ట్రాన్ని ఏదో చెప్పినట్టు రైతు ఏడ్చిన వ్యవసాయము రాజ్యము ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఏ విధంగా అయితే నడవదో మళ్ళీ
రైతులకు కష్టాలు మొదలైతాయి. ఆగమాగమై ప్రజలు ఈ అబద్ధపు వాగ్దానాలు నమ్మి ఓటేస్తే ఈ 23 సంవత్సరాలు అంటే సుమారుగా 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, అదేవిధంగా 10 సంవత్సరాలు కష్టపడి బంగారు తెలంగాణ దిశగా సాగిన ఈ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తురని ఎన్నికలకు ముందే చెప్పడం జరిగింది. వారు చెప్పినట్టే ఈరోజు వ్యవసాయం ఆగమాగం అవుతున్నది. 24 గంటలు కరెంటు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అదేవిధంగా ఏదైతే అబద్ధపు వాగ్దానాలు ఇచ్చిర్రో రైతులకు అన్యాయం చేయడం జరుగుతుంది. వాళ్ళ రుణమాఫీ చేయడం లేదు, రైతు బంధు ఇవ్వడం లేదు. అదేవిధంగా ముఖ్యంగా మహిళలు స్వశక్తితో వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో, ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో, వారికి ఏదైతే ఆసరా ఉండాలనే ఉద్దేశంతో ఆసరా పింఛన్లు చేస్తే ఆగమాగమై 2000 నుంచి 4000 చేస్తాము, 4000 అది 6000 చేస్తామని అబద్ధ వాగ్దానాలు చెప్పి ఈ 6 నెలలనే 1 నెల 2 నెలలు ఎగ్గొట్టడం జరిగింది. ఎందుకంటే వారు ఈ నెల పెన్షన్ 30 నాడు ఇచ్చి వచ్చే నెల పెన్షన్ మళ్ళా పోయిన నెలది పెన్షన్ ఈ 30 నాడు ఇస్తారు. ఈ నెల పెన్షను ఇంకా 2 నెలల తర్వాత 3వ తారీఖు చేస్తే ప్రజలు అయోమయంలో పడ్డారు. అసలు ఇది ఏ నెలది అని చెప్పేసి మనం లెక్క తీస్తే ఈ రోజు కూడా 1 నెల 2 నెలలు పెన్షను ఎగ్గొట్టడం జరిగింది. కళ్ళాలక్కడ ఎవరు కాంట చేసేటోళ్ళు లేరు. రైతు పండించిన పంటకు ధర లేదు, బోనస్ లేదు అంటే వారే కేసీఆర్ ఏదైతే ముందు అన్నారో ఆగమాగం అవుతారని ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆగం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికి కూడా కార్యకర్తలందరూ అధైర్యపడకుండా ఏదో అధికారం కోసం వచ్చిన నాయకులు కొందరు పోతే పోని, ఎందుకంటే అధికారం వచ్చినాక ఒక బస్సు నిండా ఒక కారు నిండా ఉండే కార్యకర్తలు 5 కార్లకు మించి మన కార్యకర్తలు నాయకులు తయారైనరు. ఇప్పుడు పోతే వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యనే పోతారు. కానీ మనమందరము కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా కార్యకర్తలు అధైర్యపడకుండా ఉండి రాబోయే రోజుల్లో మొన్ననే మనం TV9 ఇంటర్వ్యూలో చూడడం జరిగింది. వచ్చే ప్రభుత్వం మనదే. ఖచ్చితంగా ఈ ఆగమాగమైన రైతులు ఇప్పటికే ఆగమవుతుర్రు. డొమెస్టిక్ల పట్టణాలలో కూడా కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియటం లేదు. కాబట్టి మనం అధైర్యపడకుండా వారి నాయకత్వంలో ఖచ్చితంగా మరియు ఇక్కడ గంపగోవర్ధన్ గారి నాయకత్వంలో మనం పటిష్టంగా ఉండి వారి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ మనము ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ఏదైతే బంగారు తెలంగాణ దిశగా మనం సాగినామో ఖచ్చితంగా బంగారు తెలంగాణ సాధించుకొని మళ్ళీ దేశంలోనే నంబర్ 1 అవుతారని చెప్పి ఖచ్చితంగా ఈ సంవత్సరము పార్లమెంట్ ఎన్నికలు ఉండడం వల్ల మనకు ప్లీనరీలు అదేవిధంగా ఆయుర్వేద దినోత్సవాలు గ్రాండ్గా జరుపుకోలేకపోతున్నాం. కాబట్టి నిన్ననే కార్యనిర్వాహక అధ్యక్షులు పెద్దలు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇది అయినాక కార్యాచరణ చేపట్టి మనము ముందుకెళ్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా వారి నాయకత్వంలో అక్కడ కేసీఆర్ గారి నాయకత్వం ఇప్పుడు గోవర్ధన గారి నాయకత్వంలో ముందుకెళ్లాలని కోరుతూ ఏ కార్యకర్త కూడా అధైర్యపడకుండా ఉద్యమం అనుకునే మళ్ళీ ఈ రాష్ట్రంలో మనం పార్టీ పని చేసుకుంటూ పోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడేది బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అదాని అంబానీల కొరకే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ 6వ దినోత్సవాన్ని బాన్సువాడ పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భారత నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. తదనంతరం పరిస్థితుల అనుగుణంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం జరిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో నిరుద్యోగత పెరిగిందన్నారు. అదాని అంబానీల కొరకే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించకుండా పాడిపోయారని ఎద్దేవా చేశారు. భారత రాష్ట్ర సమితి కార్యకర్తల బలంతోనే పనిచేస్తుందన్నారు. కార్యకర్తల కృషిని ఎప్పుడు గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు.
देखिए కేసీఆర్ గారి నాయకత్వం సీనన్న నాయకత్వం ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో కార్యక్రమాలు నడుపుతున్నటువంటి పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా నా తరపున పార్టీ తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఇంకెన్నో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మొగల పుట్టేది పుబ్బల వద్దని. మేము మొగల పుట్టింది తెలంగాణ గడ్డ మీద ఉండేది తెలంగాణ పార్టీ. మీరుండరు, మీ జాతకాలు ఉండయి, మీ అడ్రస్లు గల్లంత అవుతాయి. దొంగ మాటలు చెప్పి నాటకాలు ఆడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీ ఉంది, మైక్ పట్టుకొని ఓ కర్దేవంగా ఏ కర్దేవంగా క్యా కడితే భాషను కడితే కథం భాషణకి సేవ తుమారు పాస్ కుछ भी नहीं है. రైతులకు చట్టబద్ధత కలిగిస్తానో రేటు కలిగించినావా? సాలకు 2 కరోడ్ ఉద్యోగాలు ఇస్తాను యువకులకు. 2 కరోడ్ నల్లధనం తీసుకొచ్చి పంచుతాన్నావు. పంచినావు 1 రూపాయి అన్నా? నీ అదాని నీ అంబానీ నీ ఎంబడి ఉంటేవాళ్ళు నీ లక్షల చందాలు ఇచ్చేటోళ్లకు 10 లక్షల కోట్ల రూపాయలు నువ్వు రుణం మాఫీ చేస్తావు. కాంగ్రెస్ పార్టీ గతి. ఆగస్టు 15 తారీఖు వల్లగా ఇవన్నీ అమలు చేస్తే మా హరీష్ రావు గారు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాడు. నిన్న అమరవీరుల స్థూపం దగ్గర పెట్టేచ్చాడు. నువ్వు పోయినావా? నువ్వు ఇచ్చిన రాజీనామా? నీ మాట మీద నీకు ధైర్యం ఉంటే చేస్తాను బాజాప్తా, నేను కూడా రాజీనామా చేస్తాను. హరీష్ రావు ఛాలెంజ్ను స్వీకరించినవా? స్వీకరించలే, భయపడ్డు. ఎందుకు? నీ పట్ల నీకే విశ్వాసం లేదు, చేస్తాను నమ్మకం లేదు, అందుకే ఛాలెంజ్ స్వీకరించలే. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలకు కోపం వచ్చినప్పుడు కింద పెడతారు, ప్రేమ కలిసినప్పుడు మీద పెట్టుకుంటారు, అభిమానిస్తారు. ఆ రోజులు వస్తున్నాయి. తప్పనిసరిగా మా పని మేము చేసుకుంటూ పోతాం. ఎవరికి భయపడేది లేదు, ఎవరు జంకేది లేదు. ధైర్యంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మా ఊపిరినంత వరకు తెలంగాణ కోసం పనిచేస్తాం. తెలంగాణ ప్రజల కోసం. మోదీ రిజర్వేషన్లు తీసేస్తామంటున్నాడు. అలా జరిగితే దేశ ప్రజలు నష్టపోతారని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. తన ఫోన్ ట్రాప్ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు ఉన్న వారికి 9 రకాల సరుకులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మాచారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మేనుడైన తన ఫోన్ ట్రాప్ చేయడం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం విడ్డూరమన్నారు. గత ఎన్నికల్లో మెజార్టీ ఇచ్చిన మండలం మాచారెడ్డి అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే కామెంట్స్ వర్గానికి తాగునీరు సాగునీరు తెప్పిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చెవల ప్రాజెక్టు నిలిపివేసింది, లేకుంటే మాచారెడ్డిలో నీళ్లు వచ్చేవని చెప్పారు. మోదీ రిజర్వేషన్లు తీసేస్తామంటున్నాడు. అలా జరిగితే దేశ ప్రజలు నష్టపోతారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు ఉన్న వారికి 9 రకాల సరుకులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు నిత్యావసర వస్తువులు అందజేస్తామని హామీ ఇచ్చారు. 40 రూపాయలు ఉన్న ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు చెల్లిస్తామన్నారు. మండలంలోని పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారు. బీబీ పాటిల్కు 10 సంవత్సరాలు అధికారం ఇస్తే ఆయనకు కనీసం నియోజకవర్గంలోని మండలాల పేర్లు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలకు కార్పొరేషన్ల ద్వారా ఉపాధి కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. ధరణి ద్వారా కోల్పోయిన భూములు కాపాడుతామని చెప్పారు. సురేష్ షెట్కర్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏమైంది? ఇంటికి ఒక ఉద్యోగం ఏమైంది? 1,00,000 రూపాయలు రుణం కేవలం 100 దినాల్లో 6ట్లో 5 పూర్తి చేసినాం. జాబ్స్ 31,000 జాబ్లు ఇచ్చేసినాం. ఇంకా 50,000 వేకెన్సీస్ రెడీ పెట్టుకున్నాం. ఫిలప్ చేసేందుకు తయారు ఉంది. కాయిదాలు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎవరు ఏం చేస్తారు ఎలక్షన్ కోడ్లో? అయినా మా ముఖ్యమంత్రి చెప్పినారు 2 లక్షల రూపాయలు రుణాలు 15 ఆగస్టు నాడు నేను చేస్తాను. నేను ఏ ఒట్టు అంటే ఒట్టు తిని నరసింహస్వామి ఒట్టు తిని చెప్పిండు. ఇప్పుడే చెయ్యి అంటే నువ్వు 10 సంవత్సరాల్లో ఎందుకు చేయలేదు? గౌడ్ చేయి ఏమైంది సార్ జ్యుడిషియల్ అన్నారు. ఏమైంది? అదే
జ్యుడిషియల్ కమిటీ తొందర చేస్తే తొందర చేసినట్టు జైలుకు పంపిస్తారా? జ్యుడిషియల్ కమిషన్ వచ్చింది, ఘోష్ కమిటీ వచ్చింది, వాళ్ళంతా తిరుగుతున్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిగా వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అనుభవంతో వాళ్ళు చేస్తారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో మంచులు ఉన్నారు. హరీష్ రావు స్వయంగా ఒప్పుకున్నాడు, నా ఫోనే మా మామ టైప్ చేసాడు, ఫోన్ టైప్ చేసినాడు అన్నారు. 1,00,000 కోట్లు అనుకున్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత లెక్కలు సరిగా చూస్తే 8 లక్షల కోట్లు. ఇది నేను 10,000 జాబ్స్ ఒక సంవత్సరంలో ఇచ్చేది ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తప్ప ఇంకా ఎవరికి తరం కాదు. మోదీ గారు వచ్చినారు, ఏ కరింగే భాయ్యో బహినో అని ఇప్పటివరకు ఒక జాబ్ ఇవ్వలే. ఉన్న ఫ్యాక్టరీలు మూసేస్తాడు, ఎల్ఐసి పోయింది, బిహెచ్ఎల్ పోయింది. మన రాహుల్ గాంధీ గారు చెప్పినారు 200 కుబీరంల లిస్టులో ఒక్క బీసీ లేడు, ఒక్క ఎస్సీ లేడు, ఒక్క ఎస్టీ లేడు, ఒక మైనార్టీ లేడు. 200 రిచెస్ట్ మ్యాన్ లిస్టులో ఒక్కడు లేడు. ఇది మన దేశ. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆవరణలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం భక్తులకు మహానదన కార్యక్రమం చేపట్టారు. కాగా నేటితో నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् रामनाम वरानने। శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి రైల్వే ప్రాంగణంలో గత 63 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఈ 63వ సంవత్సరం కూడా ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి కామారెడ్డి పట్టణ ప్రజలందరూ ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఈ విధంగా మేమందరం కమిటీ మెంబర్స్ అందరం కామారెడ్డి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇలాగే జరిగి మీ యొక్క సహాయ సహకారాలు ఇలా రాముల వారికి అలాగే ప్రతి ఈ ఉత్సవ కమిటీకి అందించాలని కోరుకుంటూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు కామారెడ్డి ప్రజలందరికీ. 63 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా మంచిగా విరామంగా మంచిగా విజయంగా జరుగుతున్నది. ఈ సంవత్సరం
ఈ యొక్క రైల్వే స్టేషన్ పునరుద్ధరణ అంటే దాని డెవలప్మెంట్ వచ్చేసరికి కొంచెం ఆందోళన చెందినాము. కానీ భగవంతుడు కరుణించి ఆ సీతారామచంద్ర స్వామి ఎప్పటికంటే ఈ సంవత్సరం ఇంకా మనకు చాలా అంగరంగ వైభవంగా జరగడానికి మనకు అనుగ్రహించాడు. అదేవిధంగా మన ప్రస్తుతం మనకు ఉన్నటువంటి జహీరాబాద్ పార్లమెంట్ స్థానం గెలిపించి మోదీకి కానుకగా ఇద్దామని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. రైతు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని చెప్పారు. మూడవసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రైతులకు ఎన్నో రకాల పథకాలు తీసుకువచ్చిందన్నారు. రైతు తలుచుకుంటే ఏదైనా సాధ్యమన్నారు. మూడవసారి మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమన్నారు. దేశం కోసం ధర్మం కోసం నిరంతరం తప్పించేవారు బీజేపీలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమంలో ప్రజాపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తాము. అన్న భారతీయ జనతా పార్టీలో ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ యూత్ ప్రభుత్వం కానీ ఉండే రాజకీయం కాదు. ఈ టైంలో గ్రామం ఉండదండి. మీ ఊళ్ళో మీరు ఓట్లు తెచ్చుకోండి. మీరు పెద్ద మనుషులు అయితే మీకి అందరు నాయకులు వస్తారు. మన దగ్గర ఓట్లు లేకపోతే మన ఎవరు కాదు, ఊరోళ్ళు కాదు, పార్టీ కాదు, బయట కాదు. ఊళ్ళో ఓట్లు వచ్చినప్పుడు మీకు విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి. దానికి ఉదాహరణ నేను ఎంపికల ముందు నేను బాగా మందికి ఒకవేళ జిల్లా పరిషత్ చేయకపోతే తెలివచ్చేమో కానీ ఇంత ఆనందం అయితే ఎప్పుడు ఉండదు. గెలిచిన కాబట్టి ఆ గెలుపును గుర్తించి గౌరవిస్తున్నారు. ఆ గెలుపుకున్న గొప్పతనం అది. ఆ గెలుపు మన సొంతం కావాలా. ఆ గెలుపు భారతీయ జనతా పార్టీలో అయితే మన అందరినీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ 14 రోజులు మనసా వాచ కర్మన అన్న మనసులో ఎటువంటి పెట్టుకోకుండా గెలిపించుకునే ప్రయత్నం చేయండి. ఈ పార్లమెంటులో ఈ 5 సంవత్సరాలు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ఒకవేళ పార్టీ గారు చేయకుండా ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నా. నేను అన్ని కాన్స్టిట్యూన్సీలో వెళ్తున్నాను. ఖచ్చితంగా పని చేస్తాడు, అవుతాడు, మంచివాడు. నేనైతే ఏదైనా ముఖ్యంగా చెప్పేవాడిని ఉన్నదే మాట్లాడేవాడిని. ఆయన గురించి ఇప్పుడు కూడా అదే చెప్పినా అప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నా అది నీ చేతులుంది. కార్యకర్త అంటేనే ఆయనతోనే బలం. కార్యకర్త బలంతోనే పార్టీ గెలుస్తారు కానీ పార్టీ బలంతో ఓట్లు రావు. కార్యకర్త బలంగా ఉంటే పార్టీ బలంగా ఉన్నాడు. కార్యకర్త గట్టిగా ఉంటేనే లీడర్లు అవుతారు. కార్యకర్త అనుకుంటేనే నాలుగు గెలుస్తారు. కార్యకర్తలు అనుకుంటేనే గెలవాలి. కార్యకర్త అనుకుంటే నేను కూడా ఆకలి కూర్చున్నాను అంటే అటువంటి నరేంద్ర మోడీ అటువంటి దేశభక్తుడైనటువంటి అటువంటి సరిహద్దుల రక్షణలో దేశాన్ని దృఢంగా నిలిపినటువంటి అంతర్గతంగా ఎటువంటి అభద్రత భావం లేనటువంటి పరిస్థితులలో నిలిపినటువంటి ప్రపంచ దేశాలు స్వీకరించిన మా దేశం కొట్లాడుకుంటే ఇంకో దేశం కొట్లాడుకుంటే ఏ రకమైన విధానాన్ని అవలంబించి మరి ఆ పరిస్థితుల్లో కూడా నా దేశానికి ఏం లాభం అయితే ఆలోచించినటువంటి ప్రధానమంత్రి అని వాళ్ళు కొట్లాడుకుంటే యుద్ధాన్ని ఆపేసి 23,000 మంది విద్యార్థులను మన జెండా పట్టుకుంటే యుద్ధం ఆగింది. జెండా అందరూ ఒకటే ఆరాయితే ఇక దానికైనా కొట్లాట దానికి పోలీసులు రాగించారు. ఇవన్నీ చూసినామా మనం? చూసినామా లేదా? ఎప్పుడైతే నరేంద్ర మోడీ గత మీద ఎక్కిందో ఒక్క యూరియా సబ్సిడీ కానీ ఒక్క మందు సబ్సిడీ కానీ ఆనంద కొత్త వచ్చిందా? ఎందుకు నిస్వార్థపరుడైన రాజకీయ నాయకుడు ప్రధానమంత్రి అయినటువంటి సందర్భంలో దానికి యూరియాకు నీమ్ కోటింగ్ ఇచ్చింది కాబట్టి అందున్న కెమికల్స్ కోసము సబ్సిడీతో ఉన్నటువంటి యూరియాను మరి కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదే అవసరాల కోసం వాడడానికి మళ్ళీ ఇచ్చే అవకాశం లేకుండా యాప్లో నూనె పూసిండ్రు. నీమ్
దానివల్ల మనకు కరువు లేదు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి రవీందర్ రాజు తెలిపారు. వారి వద్ద నుంచి 3.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో జిల్లా అధికారి రవీందర్ రాజు విలేకరులతో మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో పట్టణంలో నిజాం సాగర్ చౌరస్తాలో గల శ్రీ ఆంజనేయ టీ పాయింట్ దగ్గర 7 ప్యాకెట్ల గంజాయి లభించాయన్నారు. గంజాయి విక్రయిస్తున్న కడారి స్వామిపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తుండగా స్వామి నిజామాబాద్ ఆటోనగర్లో నివాసం ఉంటున్న ఫరీదా బేగం దగ్గర కొనుగోలు చేశానని చెప్పడం జరిగిందన్నారు. దీంతో కామారెడ్డి ఎస్హెచ్ఓ సిబ్బంది నిజామాబాద్ ఆటోనగర్లో ఉంటున్న ఫరీదా బేగం ఇంట్లో తనిఖీలు చేయగా 3.48 కిలోల గంజాయి లభించిందన్నారు. ఫరీదా బేగం విచారించగా ఇచ్చిన సమాచారంతో మహారాష్ట్రలోని బిలోలి ప్రాంతం నుండి గంజాయి అక్రమ రవాణా సాగుతుందని చెప్పారు. సమాచారాన్ని మహారాష్ట్ర పోలీసులకు అందించినట్టు తెలిపారు. 3.5 కిలోల గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వీరిపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. of Kamareddy. సో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కామారెడ్డిగా చెప్తున్నాను. నిన్న మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తే నిజాం సాగర్ చౌరస్తాలో ఒక టీ షాప్లో ఒక వ్యక్తిని పట్టుకున్నాం. అతని పేరు ఏం పేరంటే సురేష్ కడారి స్వామి. అతని దగ్గర నుంచి ఓన్లీ 70 గ్రాముల గంజాయి దొరికిన తర్వాత అతడిచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారము నిజామాబాద్లో ఆటోనగర్లో ఉంటున్నటువంటి ఫరీదా బేగం దగ్గరికి వెళ్ళాము. ఆమె దగ్గర 3.5 కిలోలు దొరికింది. సో మొత్తం కలిపి ఆమెను అడిగితే దీనికి మూల కారణం ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు నువ్వు అని అడిగితే నాందేడు మహారాష్ట్ర అని చెప్పింది. దాని గురించి కూడా మేము అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇది ఎస్హెచ్ఓ కామారెడ్డి లిమిట్స్లో జరిగిన కేసు. ఇక్కడ నుంచి మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కామారెడ్డి టీమ్ అయినటువంటి ఎస్హెచ్ఓ విజయ్ కుమార్ మరియు ఎస్ఐ విక్రమ్ అందరు కలిసి ఈ యొక్క కేసులు పట్టడం జరిగింది. మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై నిఘా పెంచారు. ముఖ్య కూడళ్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారుల సూచనల మేరకు ఎస్ఎస్టీ మరియు స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మద్నూర్ మండలం మిర్జాపూర్ ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద బాన్స్వాడ, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, కొడబ్గల్ పోలీసులు, కేంద్ర బలగాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హవాలా డబ్బు, మద్యం, కానుకలు తరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా 50,000కు మించి నగదు తరలిస్తే సరైన ఆధారాలు, ధృవీకరణ పత్రాలు చూపాలని ఈసీ తెలిపింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.